Nagara Jason Education Trust is being inaugurated by Central Minister Siman Samitani Chandrasekhar Garu and Governor Ramanand Nagara. Let me do louder please. నేను కూడా గుంటూరు ప్రాంతంలో చదువుకొని నాకు కూడా ఎంసెట్లో 27th ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ, తర్వాత అమెరికా, రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు. అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది. అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ, అనేక రకాల భాషల అవసరం కానీ, స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు, రెండోది ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో, ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి. ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విట్ కానీ లేకపోతే SRM కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ 2 యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. అలా స్కూల్స్కి కాకుండా 10 మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా కాకుండా 10-15 స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జ్యూమర్స్కి మంచిది వస్తుంది, విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరిక్యులమ్స్ వస్తాయి. ఇప్పుడు వీరు లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది టీచర్ ట్రైనింగ్, మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు. వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది, అది ఇబ్బంది లేదు. అయితే కరిక్యులము, టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. దీనికోసమని ఇప్పుడు లర్న్ వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా, వాళ్ళ కరిక్యులంను తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగా జరగాలని, అత్యాధునిక సదుపాయాలతో మంచి స్కూల్ రాబోతుందని, తను కూడా యంగ్ చేయాలని ఉంది, మంచిగా చేస్తారని, ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ మౌంట్ లెటివా స్కూల్ అన్నటువంటిది ప్రారంభించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ హబ్గా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం. ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కరికులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమసమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది. సో ఆ విషయంలో మేనేజ్మెంటు కొంత శ్రద్ధ చూసుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ స్కూల్ నిర్వహించగలిగితే
అందరూ నమస్కారం. ఈరోజు సోదరుడు మాదాల చైతన్య వాళ్ళ తల్లిగారి పేరుతో మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మన ఆంధ్ర ప్రీతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్కూల్కి భూమి పూజ చేయడం జరిగింది. రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ని తీర్చిదిద్ది అనేక మంది విద్యార్థుల్ని భవిష్యత్తులో ఈ దేశానికి అందిస్తారని ఆశిస్తూ వారందరూ కూడా ఆ టీం మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తారు. చాలా సంతోషం. ఇవాళ గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కరికులర్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా మరి మాదాల జయశ్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు రూపాంతరం చెందుతుంది. డెఫినెట్గా ఇది ఒక బెస్ట్ స్కూల్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఐ థింక్ గుంటూరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు. రాబోయే రోజుల్లో గుంటూరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కానీ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ సౌకర్యవంతంగా విద్యను అభ్యసించేటటువంటి ఏర్పాట్లు చేస్తారని, అట్లనే పేద మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులో రాబోయే రోజుల్లో వీళ్ళు సౌకర్యాల పరంగా కానీ ఫీజుల పరంగా కూడా మరి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ స్కూలు దినదిన అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మా తల్లిగారైన స్వర్గస్థులు శ్రీ మాదాల జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీ ఎడ్యుక్లోన్ అనే సంస్థతో టైప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ స్కూలు సేవాభావంతో ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి. ఇంతకుముందు స్కూల్స్ అన్నీ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చినాయి. మేము కొత్త సిలబస్తో రాబోతున్నాం. ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం. 2027 అకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు మొదటి డ్రాఫాలో ప్రారంభమవుతుంది. 7వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు అంటే 7th to 12th 2028 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇది 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుందండి ఈ స్కూల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందండి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, 4 బ్యాడ్మింటన్ కోర్టులు, ఒక పికిల్ బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, 2 వాలీబాల్ కోర్టులు, క్రికెట్ నెట్స్, ఫుట్బాల్ గ్రౌండ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్కి ఒక అత్యాధునికమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కి సంబంధించిన గ్రౌండ్ కూడా తయారవుతుంది.